తాతల వారసత్వం కోసం కూతుళ్లు మనవలను రంగంలోకి దించుతున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వం కోసం కొడుకు రాజారెడ్డిని షర్మిల రంగంలోకి దింపారు. అయితే షర్మిల దారిలోనే కవిత కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. బీసీ బదులు కొడుకు ఆదిత్యను రంగంలోకి దింపారు. కేసీఆర్ రాజకీయ వారసత్వం కోసం కవిత ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇక మొత్తం మీద ఏపీ తెలంగాణలో వైఎస్ కేసీఆర్ ఫ్యామిలీలో రాజకీయ వారసత్వం పోటీ స్పష్టంగా కనిపిస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. తెలంగాణ ఆంధ్రాకు సంబంధించినటువంటి రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ తెలంగాణలో వైఎస్ కేసీఆర్ ఫ్యామిలీలో రాజకీయ సంబంధించి కూడా కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం కనిపించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మాకు రెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, సాయిరామ్, ముఖ్యంగా ఏదైతే కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో రెండు ప్రాంతాల్లో కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇటు కూతురుగా ఉన్నటువంటి ఏదైతే మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వారి కుమారులు అంటే వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ జరుగుతుంది. తాజాగా కనుక చూసుకుంటే తెలంగాణలో కూడా ఎవరైతే ఇటు కుమార్తెలు ఉన్నారో వారి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారి కుమార్తెలు ఇటు తీసుకుని వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వీరిని రాజకీయ అరంగేట్రం చేయిస్తే కనుక ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి రాష్ట్రంలో రాజకీయాలకి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఇప్పటికే ఇద్దరు కూడా ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బయటకు వచ్చినటువంటి తర్వాత కొత్త పార్టీ రావటం, అదేవిధంగా కొన్ని విధానాలు తీసుకురావడం, అటు షర్మిలతో పాటు అటు కవిత కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, బీఆర్ఎస్ నుంచి బయటికి రావటం, ఇలా రాజకీయ పరిణామాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మారుతూ వస్తున్నటువంటి సమీకరణాలు ఎప్పటికప్పుడు కూడా మారుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ వీరి వారసులను తీసుకొచ్చినటువంటి తర్వాత మరి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఇప్పటికే అన్నలతో విభేదించినటువంటి తర్వాత ఇప్పటికే కొన్ని విధానాలపైన అటు ఆశ్రిత గాథలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి అంశాలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అంశాల మీద కుటుంబాల్లో కలహాలు వచ్చినటువంటి తర్వాత మళ్ళీ వారు తిరిగి ఎప్పుడు కలుస్తారు అనేటువంటి కొంతమంది సానుభూతిగా చూపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరికొందరు అన్నలకు చెక్ పెట్టడానికి చెల్లెళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారని మరొక వైపు వార్తలు వినిపిస్తున్నాయి. ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలన్నింటినీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడు వారసులు వస్తే ఏ విధంగా ఉంటుంది? నిజంగానే ఆ లెజిసీని కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అనగానే సంక్షేమం, రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి, గతంలోనే పేద వర్గాలన్నింటిలో కూడా రాజశేఖర రెడ్డి అనగానే ఆ వర్గాలన్నీ కూడా రాజశేఖర రెడ్డిని ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఏదైతే ₹2కి ఇది కిలో బియ్యం పథకం కావచ్చు, ఇట్లా అన్ని పథకాలు కూడా రాజశేఖర రెడ్డి పేదవారి వర్గాల్లో వెలుగులు నింపినటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో. ఆ పథకాలన్నింటినీ కూడా ఏదైనా తీసుకుని వచ్చి వారి వారసులుగా ఈ కుమారులను ఎవరైనా తీసుకుని వచ్చేటువంటి ప్రక్రియ కుమార్తెలందరూ కూడా తీసుకుని వస్తారా? ఇటు కేసీఆర్ కూడా అనేక రకాలైన విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు గతంలో తీసుకొచ్చారు. ఆ నిర్ణయాలకు అనుగుణంగా ఇప్పుడు కవిత కుమారుడు కూడా రాజకీయాలనేటువంటి